ఇక మియాపూర్ సెయింట్ మార్టిన్ హై స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో వారం రోజుల వ్యవధిలో 2 విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సెయింట్ మార్టిన్ హై స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సెయింట్ మార్టిన్ పాఠశాలకు చెందినటువంటి 10వ తరగతి విద్యార్థి రిజ్వాన్ స్కూల్ యాజమాన్యం మందలించిందని, వారం క్రితం తాను చదువుతున్న పాఠశాల పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే గురువారం రిజ్వాన్ క్లాస్మేట్ స్నేహ కూడా తన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కొన్ని వాస్తవ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిజ్వాన్, నేహా సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేస్తున్నారని గమనించిన టీచర్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రిన్సిపల్ రిజ్వాన్ తల్లిదండ్రులను స్కూల్కి రావాలంటూ కబురందించారు. తల్లిదండ్రులకు విషయం తెలిసిపోయిందని, తీవ్ర ఒత్తిడికి లోనైన రిజ్వాన్ తల్లిదండ్రులు పాఠశాలలో ఉండగానే స్కూల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక రిజ్వాన్ మరణం అనంతరం స్కూల్ యాజమాన్యం నేహా తల్లిదండ్రులను మీ కూతురు కారణంగానే రిజ్వాన్ చనిపోయాడని, కనీసం రిజ్వాన్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా వెళ్లలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిజ్వాన్ కుటుంబాన్ని పరామర్శించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో చేసేదేమీ లేక నేహా వారి కుటుంబ సభ్యులు రిజ్వాన్ ఇంటికి వెళ్లారు. వీరిని చూసిన వెంటనే రిజ్వాన్ కుటుంబ సభ్యులు మీ కూతురు కారణంగానే మా కొడుకు చనిపోయాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా మా రిజ్వాన్ లాగే భవనంపై నుంచి దూకి చనిపోతే కానీ మా కొడుకు ఆత్మ శాంతించదంటూ దురుసుగా ప్రవర్తించారు.